పోషకాహార వారోత్సవం. ఈరోజు ఈ కార్యక్రమాలను కలెక్టర్ ప్రాజెక్టులో మనము ప్రారంభించుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా ప్రిన్సిపల్ కమిషనర్ సార్ గారిని కోరుకుంటా ఉన్నాము. సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తాం. అలాగే మన ఎంపీ ఆఫీస్ CEO మేడం గారిని ఆహ్వానిస్తాము. అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ గారిని ఆహ్వానిస్తాం. అందరికీ కూడా నమస్కారం. ఈ పోషక మాసోత్సవ కార్యక్రమానికి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే చాలా పేద ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. పేద ప్రజలకి ఎక్కువగా మనకు వాళ్ళకు మంచి సరైన ఆహారం ఉండదు. వాళ్ళకు కరిగిపోతూ ఉంటారు, ఎక్కువ మంది ఆర్బిట్ ఎక్కువ ఉంటారు. వాళ్ళకు ఇంటి దగ్గర దానివల్ల రక్తహీనత గర్భవతులు పెడితే రక్తహీనత కావచ్చు. అలాగే లోపల గర్భిణీ స్త్రీలో ఉన్నటువంటి పిండం అభివృద్ధి చెందేదానికి కూడా రకరకాల పోషక పదార్థాలు సరైన లేకపోతే పుట్టబోయే బిడ్డలు కూడా లోపాలతో పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా పోషకాహారం ఉన్నటువంటి విలువతో కూడినటువంటి ఆహార పదార్థాలు ప్రభుత్వం నుంచి వారికి ఫ్రీగా సరఫరా చేయడం. అంశాలు ఏమంటే స్థూలకాయం నివారించడం అనేది మనము చేయాలి. తర్వాత బాల్య దశ సంరక్షణ మరియు విద్య అంటే మన ప్రీస్కూల్ ఎడ్యుకేషన్. తర్వాత శిశు మరియు చిన్నపిల్లల చిన్నపిల్లల ఆరోగ్యం గురించి మనము ప్రచారం, వారి అలవాట్ల గురించి మనము బాగా తెలియజేద్దాం. అదేవిధంగా స్థానికానికి పద్ధతులు అంటే మనకు లోకల్గా దొరికేటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్, మనకు పట్టే చిరుధాన్యాలు వీటన్నిటిని కూడా మనము సరైన విధానంలో సద్వినియోగం చేసుకోవాలి. అది తర్వాత డిజిటలైజేషన్ కోర్సు అంటే అందరూ అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా మనం కలిసి వాళ్ళ దగ్గర సమాచారం మనం తీసుకోవాలి, మన సమాచారం వాళ్ళకి ఇవ్వాలి. ఆ విధంగా మనము అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి మన యొక్క ప్రోగ్రామ్ని మనం చేసేటువంటి మన యాక్టివిటీస్ని ఇంకా మంచిగా బలంగా సమాజంలో నేర్చుకుంటారు. ఇది మనం తెలిస్తేనే మనం మొబైల్ లెవెల్లో చెప్పగలం. కాబట్టి IYCF అంటే ఇన్ఫాంట్ అంటే ఏమి? ఇన్ఫాంట్ అంటే నవజాత శిశువులు. అది మీకు తెలియాలి. చెప్పండి, ఇన్ఫాంట్ అంటే నవజాత శిశువులు. తర్వాత యంగ్ అంటే 2 years పిల్లలు. వీళ్ళ 2 years అనే కాదు, మనకు 5 years వరకు వస్తారు వాళ్ళు కంటిన్యూగా. ఇన్ఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ స్టార్టింగ్ మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ప్రతి బిడ్డకి ఈ ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? తల్లి గర్భం నుంచి స్టార్ట్ అవుతుంది. తల్లి గర్భం నుంచి తల్లి తీసుకునే ఆహారాన్ని బట్టే కదా బిడ్డ యొక్క ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. కాబట్టి గర్భవతి నుంచి మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నారంటే ఆ పిల్లలు 3 kgs మినిమం పుట్టేటట్టు ఉంటారు మనకు. అలాగే పుట్టిన వెంటనే ఏమి ఇవ్వాలి? మురుపాలు ఖచ్చితంగా మొదటి టీకా, బిడ్డకు మొదటి టీకా ఈ మురుపాలు. ఇది తాగించాలి అని చెప్పి మనం అవేర్నెస్ కలిగించాలి వాళ్ళని. తర్వాత 6 నెలల వరకు తల్లిపాలు
వాటరు ఇదేమి ఇవ్వకూడదు. అది మనం తల్లులకు అవగాహన కలిగించాలి. తర్వాత 6 months వరకు ఏమి పోత పాలు ఇవన్నీ ఇవ్వకుండా తల్లిపాలు మాత్రమే కొనసాగించాలని, తల్లిపాల వల్ల లాభాలు నష్టాలు వాళ్లకు మనము ఈ అవేర్నెస్ ఈ పోషణ. కాబట్టి మీరందరూ కూడా ఎందుకంటే ఇక్కడ మీరు మిమ్మల్ని ఆహ్వానించి ఇవన్నీ తెలియజేస్తున్నారంటే మీ ద్వారా పిల్లలకి వెళ్ళాలి, టీచర్స్ ద్వారా, అంగన్వాడీ టీచర్స్ ద్వారా పిల్లలకి చిన్న ఏజ్ నుంచే ఎలాంటి పోషక విలువలు తీసుకోవాలా, ఆరోగ్యంగా ఎలా ఉండాలా అని సార్ కూడా చాలా చక్కగా తెలియజేశారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలని అంటే బాలింతలు, గర్భవతులు, చిన్న పిల్లలు అంటే 90% మహిళలందరూ కూడా మీ ద్వారానే వృద్ధి చేయించబడతారు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా చక్కగా పాటిస్తూ పిల్లలకు అన్ని తెలియజేస్తూ ఈ గర్భవతులకి పోషక విలువలు ఇస్తూ మంచి ఇదనమాట మీరు వర్క్ చేస్తూ ఉండేది చాలా మంచి గౌరవంగా భావించాలి. మీరు అంగన్వాడీ టీచర్స్ అయితేనేమి, ప్రాజెక్ట్ అయితేనేమి ఎంత వాల్యూ ఉందంటే మీకు అంత ప్రజల్లో అంత ఇదిగా వెళ్ళి మీరు మంచి ఆహారాన్ని ఇవ్వడము, మంచి విషయాలు తెలియజేయడము నాకు చాలా గౌరవం. అంగన్వాడీ టీచర్స్ అన్నా, మా సూపర్వైజర్స్ అన్నా చాలా చక్కగా ఉంటారు. స్వస్థ అంటే ఆరోగ్యకరమైన, నారి అంటే మహిళ, ఆరోగ్యకరమైన సశక్తి అంటే బలమైన లేకపోతే శక్తివంతమైన పరివార్, కుటుంబానికి అభియాన్ ప్రచారం. సో ఒక ఆరోగ్యకరమైన మహిళ ఇంట్లో ఉంటే ఆ కుటుంబం మొత్తం కూడా శక్తివంతమైనదిగా మారుతుంది. అది ప్రచారం చేయాలనేది మోదీ గారు సందేశం ఇచ్చారు. ఈ ప్రోగ్రాము సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇక్కడ ఏదైనా పిఎస్సి ఏరియా హాస్పిటల్స్ ఇక్కడ ఎక్కడైనా కూడా మహిళలకి మరియు చిన్నపిల్లలకి అన్ని రకాల పరీక్షలు అంటే షుగర్ కూడా, డయాబెటీస్, మధుమేహం ఉందా లేదా చెక్ చేస్తారు, బీపీ. ఈ మీటింగ్లో మనం డైలీ చేస్తాము. ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 16th వరకు చేస్తాము. ఏదో ఫోటోస్ అప్లోడ్ చేయాలో, ఏదో మేము టెన్షన్ పెడుతున్నాం అనేసి పెట్టడం కాదు. ఊర్లో అందరినీ పిలవాలి, సచివాలయం వాళ్ళని పిలవాలి, గ్రామస్తులందరినీ పిలిచి తాం వేసి మీరు ప్రచారం చేయాలన్నమాట. ఆ ప్రచారం కూడా ఏమేమి ఫుడ్ తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు, తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము, ఏ ఫుడ్ తీసుకుంటే ఎంత మంచిది. ఇక్కడ ఏమి మెయిన్ ఆయిల్ తగ్గించమన్నారు, షుగర్. ఈసారి స్థూలకాయలు అంటే ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నారు కదా, ఎక్కువ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది, బాడీ లావైపోతాము. కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థము, చక్కెర ఇవి తీసుకుంటే ఎక్కువ లావైపోతాము. ఆయిల్ కానీ అవి తగ్గించాలన్నమాట. మన స్కూల్లో ఉన్నారు పిల్లలు, దాని గురించి కూడా మేము చెప్తాం. ఆల్రెడీ చేస్తుంది. ఈ రోజు నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. దాని గురించి కూడా సూపర్వైజర్ చెప్తారు. ఫస్ట్ డెలివరీ అయితే ఆడబిడ్డ అంటే ఎంత ఇస్తారు, 5,000 ఇస్తారు. సెకండ్ బిడ్డ ఆడబిడ్డ అంటే 6,000 ఇస్తారు. ఇవి అన్ని చెప్పాలి వాళ్ళకి. ఓకే అండి, థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. సో ఇంట్లో మనము ఫుడ్ అంతా కూడా చేస్తాం, అందరు త్యాగమే. ఒక ఎగ్ వేసుకుంటాం, పిల్లలు వస్తారు, పిల్లల్ని ఎగ్గిచ్చేస్తాం వాళ్ళు కావాలని. ఎందుకంటే మనకన్నా మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలు ఎదగాలి. ఒక పాలు గ్లాస్ వేసుకుంటాం, హస్బెండ్ కావాలి, ఇచ్చేస్తాం బట్టకి. సో మహిళలు అనేది పోషణ అస్సలు అందడం లేదు. మెయిన్ రక్తహీనతకి ముఖ్యమైన కారణం పీరియడ్స్ కూడా, మెన్స్ కూడా